चरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल। जिला महबूबनगर के बालनगर के सर्वे नंबर 118 में बड़े तालाब पर रुकने असेंबली जरचला जनमपल्ली अनिरुद्ध रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि बड़े तालाब को पूरी तरह तब्दील करते हुए कब्जे की कोशिश की जा रही है। इस कब्जे को रोकने के लिए तालाब पर सहाफती कॉन्फ्रेंस का इनेकाद किया गया। इसको रोकने के लिए जो कोई भी आएगा, चाहे इसकी जो भी हैसियत हो, खामोश नहीं बैठेंगे। अनिरुद्ध रेड्डी ने कहा कि मैं आवाम के लिए काम करने वाला आदमी हूं। इन्होंने कहा कि तालाब के नक्शे के साथ छेड़छाड़ किया गया है। अगर इस पर खामोश तमाशाई बने रहेंगे तो मुस्तकबिल में तालाब बाकी नहीं रहेगा। मैं लोगों से सवाल करता हूं कि जिन लोगों ने इस नहर के नक्शे के साथ छेड़छाड़ की है, इनके खिलाफ कार्रवाई होनी चाहिए या नहीं। मैं अपना काम कर रहा हूं। अगर किसी को एतराज़ है तो मेरे खिलाफ शिकायत दर्ज कर सकता है। इन्होंने मजीद क्या कहा, आइए डालते हैं इस पर एक नजर। అక్కడికి పోతే ఆయన దగ్గర ఉండి మీకు ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోయి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది అంతం చేయాల్సిన సమయం వచ్చింది. మనం కలిసి అంతం చేస్తామని చెప్పి కూడా నేను అడగొచ్చు. ఇష్ట జరుగుతుంది. వైకుంఠ ధామమే లేదు, వైకుంఠ ధామం లేదు. ఆ రోజు అధికారులు వైకుంఠ ధామం ఇక్కడ కట్టాలనే పర్మిషన్ ఎట్లిచ్చిండ్రు, మళ్ళీ ఎట్లా తీసేసింది ఇక్కడ నుంచి. దాని తర్వాత అది ప్రింట్ ఉందా 56 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకి, దాని తర్వాత కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మహబూబ్నగర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. మొదటి కంప్లైంట్ మీకు చూపించినాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కాలువలు చేంజ్ అయినాయి. మన ఇక్కడ ఉన్న అధికారులు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్టిచ్చిందని చెప్పేసి. రెండోది, నేను వచ్చిన తర్వాత దీంట్లో మట్టి వేస్తున్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఏడీ మైన్స్ ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏడీ మైన్స్ మహబూబ్నగర్. ఆ రోజు ఆయన 12 ఎకరాల 30 గుంటలు మొత్తము 3 మీటర్స్ యావరేజ్గా క్లియర్గా మెన్షన్ చేసిండు. ఈరోజు ఆయన జన్గాన్కి ఏడీ మైన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్, ఇది క్లియర్గా వినాలి. ఆన్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్ అంటే ఆయన ఫీల్డ్కి వచ్చి 3 మీటర్ల మట్టి వేసిందని చెప్పి ఇచ్చిన ఇన్స్పెక్షన్ ఇది. దీనికి దాదాపు 46,59,068 దీనికి ఫైన్. అక్రమంగా వేసినందుకు 10 టైమ్స్ పెనాల్టీ, 5,12,49,748 రూపాయలు ఫైన్ ఇస్తుంది. ఇది ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి వస్తుంది మనీ. ఇది ఇచ్చిన ఇన్స్పెక్షన్కి. దాని తర్వాత ఆయన జన్గాంకి పోయే 2 రోజుల ముందు ఇది అంటే ఇంకా దారుణం. సిగ్గిర్చుకొని మాట్లాడుతున్నాను. అకార్డింగ్ టు ద గూగుల్ మ్యాప్స్ సబ్మిటెడ్ బై వరహారి ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఆయన చూసింది పోయింది. పంపించి ఇది నిజమేనా కాదా అని అధికారులకు చెప్తే ఫారెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది కదా హ్యాండ్ రైటింగ్. 1956 అప్పుడే రాసిందా లేదా అని. 18 ఎకరాలు 5 కోట్ల విలువైన భూమి ఇది. 1 ఎకరా 30,000 గజం అమ్ముతున్నారు ఇక్కడ. ఈ భూమి నిజంగా అసైన్ భూమి గవర్నమెంట్కి ఉంటే ఈరోజు బాలనగర్లో భూమి లేని వాళ్ళకి 70 గజాలు కానీ 100 గజాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మేము పాత ఎమ్మెల్యే సర్వనాశనం చేసినట్టు చర్చలని ఆయన కాలంలోనే అసైన్ భూములు రిజిస్ట్రేషన్స్ అయినాయి, భూదాన్ భూములు రిజిస్ట్రేషన్. నేను ఇది అడిగినాను, ఈ కింద హ్యాండ్ రైటింగ్కి ఈ హ్యాండ్ రైటింగ్ వేరుంది, తీయండి అని చెప్పాను. సరే పోనీ, దీంట్లో కూడా దిద్దినారు ఫైల్ నంబర్స్. అది ఏ ఫైల్ నెంబర్ కూడా తెలియదు, ఫైల్ నెంబర్ తెలుస్తలేదు. మళ్ళీ ఆ రోజు ఫైల్ నెంబర్ ఉండాలి కదా. ఆ ఫైల్ నెంబర్ లేనిదే, ఫైల్ లేనిదే పర్మిషన్ ఎట్టొచ్చి, ఇవన్నీ అధికారులు చెప్పాలి. ఇది నా డౌటు. ఎందుకంటే నేను అడుగుతుంటే దీని డేటా వస్తలేదు. మళ్ళీ ఆ డేటా అధికారులు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది కదా.
మళ్ళీ వాళ్ళు పైసలు కట్టినరా 1956లో పైసలు కట్టమని అన్నారు భూమి పట్టా చేసేదానికి. మళ్ళీ ఆ రోజు కట్టిన రిసిప్ట్ చూపించగలుగుతారా అని అడుగుతారు. మళ్ళీ మీరు చెప్పండి అవినీతి జరిగిందా లేదా అని. దీనికోసము బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తారు. నా కోసం కొట్లాడుతున్నాను. ఎవరిదన్నా స్వార్థం ఉందా మీ భూమిలా? గవర్నమెంట్ భూమి కోసం కొట్లాడుతున్నాను. ఇదే కాకుండా వచ్చిన నేను నన్ను ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటారు. ఇక్కడ నేను జడ్చల నియోజకవర్గం ఎమ్మెల్యే. నేను ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాను. ఏం దౌర్జన్యం చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూపిస్తాను. మళ్ళీ నేను మాట్లాడను, ప్రెస్ వాళ్ళు మాట్లాడొద్దు. మీరు పేపర్లో రాస్తే మీపైకి దాడికి వస్తారు. మీరు ఈ ల్యాండ్ గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినారు. కొంతమందికి మీకు ఫోన్లు చేసి బెదిరింపులు కాల్ కూడా వచ్చినాయి, నాకు తెలుసు. అంటే మీకు స్వేచ్ఛ లేదు, గెలిచిన ఎమ్మెల్యే నాకు స్వేచ్ఛ లేదా? ఇంకా మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సిగ్గుండాలే మీకు. బీఆర్ఎస్ కార్యకర్తలను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న యువ నాయకుడు ఇట్లా చెరువులు ఇవన్నీ కబ్జాలు చేస్తుంటే ఆయనకు అండగా ఆ పాత ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ పక్కన ఉంటారా మీరు? నీళ్ళు ఆపితే రైతుల భూములు పక్కన పట్టుకోపోతుంది. ఆ రైతుల కోసం నిలబడారా మీరు? ఈ ఇన్ఫ్రా కంపెనీ కోసం నిలబడుతున్నారు. ఇన్ఫ్రా కంపెనీ కోసం. మళ్ళీ రైతులు ఇక్కడనే ఉన్నారే పక్కన ఉన్న వాళ్ళు. నీళ్ళు వస్తే మా భూములకు వస్తుంది, ముందు కాలు ఇక్కడ ఉందని వాళ్ళే మీ ముందు చెప్పడం జరిగింది. అంటే లోపట్ల అధికారులు ఏసీ రూమ్లో కూర్చొని కొంతమంది మీకు పర్మిషన్స్ ఇస్తే మేము పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉండాలా? మాకేమైనా లావాదేవీలు ఉన్నాయా దీంట్లో? మాకేమైనా ఉన్నాయా? మీకుంటే చెప్పండి. అందుకేనా మీరు వస్తున్నారు కంప్లైంట్కి? ఏం అర్హతతో మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు? ఎవరు ఈ కంపెనీ? ఆ కంపెనీ ఓనర్ శేఖర్ రెడ్డి ఎవరు? ఆ శేఖర్ రెడ్డి ఎవరి బినామీ? బాలనగర్ రాజపురం మండలం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరికి తెలుసు నీ బినామీ అని చెప్పేసి. నీ బినామీ కోసం వచ్చినావా? బినామీ చట్టం తెలుసా నీకు? జైలుకి పోతావు. దానికోసం పాపం నీ వెనకాల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా నిలబెడితే పాపం వాళ్ళకి తెలియదు. నువ్వు 12 ఫీట్ మట్టేసి కాలువలే మాయం చేసి రిజిస్ట్రేషన్స్ అయినాయి. నీకు చెప్తా, నేను ఫోన్ చేసాను. ఇవి కొన్ని గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, పేపర్లు వచ్చింది. నేను చూసిన, ఏ పేపర్ నాకు గుర్తులేదు కానీ అది చూడంగానే నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేసిన. నాకేం చెప్పినారో తెలుసా? సార్ మనం ఒకటి పంచుకుందామా అని అన్నారు. చెప్పు తీసుకోకూడదు, పెట్టు ఫోన్ అని అన్నారు. అర్థమైందా? అంటే ముందైన ఏం చేసిండు? ముందైన లాగా నేను కాదు. వినకుంటే వాళ్ళ ఇష్టం. పై అధికారులకు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాను. మా ప్రభుత్వంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, అందరం పని చేయాలి, పేద ప్రజల కోసం పని చేయాలి. ఇది ప్రజా పాలన. ఎక్కడ అవినీతి జరిగితే దానిపైన మీరు కొట్లాడండి, వాళ్ళని శిక్షించాలి, కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పినారు. నేను ప్రజలను పోయినా నిన్న ఏమన్నా అడితే కంప్లైంట్ ఇవ్వమని పాపం భయపడుతున్నారు. ఈరోజు కంప్లైంట్ ఇస్తే రేపేమన్నా మాకు అవుతుందా అని అట్లా భయపడితే ఇంకెప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి మాట్లాడినాను. ఈరోజు వాళ్ళు చేసిన భూముల పైన మొత్తం పర్మిషన్ ఒక వెంచర్ చూపించినాను. ఇంకా జడ్చల్లో ఉన్న అన్ని వెంచర్లు తిరిగితే నా 5 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ళు అయిపోతుంది ఉట్టి వెంచర్లే. మళ్ళీ వేరే ఇసి పెట్టేసేయండి. అసైన్ భూములు 1000 ఎకరాలు పొలపల్లి ఉంటే 400 ఎకరాలు చెక్ చేయాలంటేనే 3 నెలలు అయింది. అందుకే నేనే చెక్ చేస్తున్నాను. నేనే చెక్ చేసి కంప్లైంట్ ఇస్తున్నాను. యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ అధికారులు అసైన్ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ అధికారులు భూదాన్ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈరోజు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో మంచిగా పాపం పాత ఎమ్మెల్యే ఆయన లాబింగ్తోని ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో పెట్టించాడు. అది అందరికీ తెలుసు. ఈరోజు ఆయన పైన కూడా కంప్లైంట్ ఇస్తున్నాం పై అధికారులు రిపోర్ట్లు చూస్తే వీళ్ళంతా అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈరోజు ఫ్యాక్ట్స్తో మీ ముందు మాట్లాడినాను. మీరు చెప్పండి, ఈరోజు నేను చేసేది కరెక్టా తప్ప? భూమి కబ్జా చేస్తే నేనే కడీలు ఇరగొట్టించినాను. ఈ బాధ్యత లేదా అని అడుగుతున్నాను జడ్చర్ల రెవెన్యూ ఆఫీస్లో. మీరు అనుకోవచ్చు అనిరుద్ రెడ్డి గుండాయిజం కాదు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, వాళ్ళది కాపాడుతున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోని
మీరు నాకు సహకరించండి, అందరం కలిసి ప్రతి గవర్నమెంట్ భూమి దగ్గర పోదాం, ఏం జరిగిందో చూద్దాం, ఏ బీఆర్ఎస్ నాయకుడు అమ్మిందో చూద్దాం, ఎవరి చేతిలో ఉందో చూద్దాం, కావాలంటే కోర్టుకు పోదాం, కానీ ఈ భూములు కాపాడదాము. దాంట్లో మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పట్టలే. నేను ఓన్లీ ప్రెస్ వాళ్ళని పిలుస్తాను, ఏమన్నా కొట్లాట చేస్తానా, భూమిలో కడిలేసి కబ్జా చేసినా, మీకు నిజాలు చెప్పేదానికి నేను ఈరోజు వస్తే నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. సిగ్గుండాలి, సిగ్గుండాలి, సిగ్గుండాలి. నేను అందరిలాగా కాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।